నీ అమ్మ అబద్ధాన్ని నిజం చేయాలని దేవుణ్ణి వాడుకోవాలని చూసింది. నిజమేంటో నీకు తెలియాలి, అంతేగా? काकी नीचे बैठी है, जाग बैठी है। मेरा हटा वाला काकू నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పార్లమెంటులో అలజడిపై దద్దరిల్లిన ఉభయ సభలు. లోక్సభ నుంచి మరో 49 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. రాజ్యసభలో సాగని కార్యకలాపాలు. సస్పెన్షన్లపై భగ్గుమన్న ప్రతిపక్షాలు. మాక్ పార్లమెంట్ నిర్వహించి నిరసన. ప్రజాస్వామ్యం నమోస్వామ్యంగా మారిపోయిందన్న కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల వ్యూహంపై ఇండియా కూటమి చర్చ. ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదన సున్నితంగా తిరస్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు. तागा निकाला मैंने पैर करने से। డీజీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు. ఏసీబీ డీజీగా సివి ఆనంద్. విజిలెన్స్ కు రాజీవ్ ప్రతాప్. कालिया थी तो పరిస్థితిపై రేపు శాసనసభలో చర్చ. వేతనం పెట్టనున్న ప్రభుత్వం. పవర్ పాయింట్ कालिया थी तो खेले थी तो ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. రాష్ట్ర సంస్కృతిని చాటేందుకు తెలంగాణ భవన్ तेनाना चले थी मैंने ముఖ్యమంత్రి. डब्बे पीछे चले थी। రేపు విజయనగరంలో యువగడం విజయోత్సవ సభ. तो चिलबुल करने के लिए मीनू अरे दोनों रनिंग ड्रेस रख लेते हैं। గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ వద్ద రైతుల ఆందోళన. పంటలు ఎండుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని అన్నదాతల సూటి ప్రశ్న. आओ कथी डब्बे में आओ कथी। లోక్సభలో అలజడి అంశంపై పార్లమెంటు ఉభయ సభలో ఇవాళ కూడా దద్దరిల్లాయి. లోక్సభలో ఆందోళనకు దిగిన మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటి వరకు ఉభయ సభలకు చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. మరోవైపు సవరించిన 3 నేర చట్టాల స్థానంలో ప్రతిపాదించిన బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ లోక్సభలో